నేను చెప్పబోయే టాప్ 7 సస్పెన్స్ క్రైమ్ మూవీస్ యూట్యూబ్‌లో సెర్చ్ చేసుకొని చూడండి. మంచి మజా వస్తుంది. నంబర్ 1 కాడవర్. ఈ మూవీలో సస్పెన్స్ అయితే మామూలుగా ఉండదు. మన అమలాపాల్ గారి యాక్టింగ్ వచ్చేసి చంపేస్తారని చెప్పాలి. మూవీ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ చేసుకొని అయితే మూవీని అయితే వాచ్ చేయండి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ వచ్చేసి చాలా బాగుంటుంది. మన హీరోయిన్ వచ్చేసి పోస్ట్ మార్టమ్స్ అయితే చేస్తారు. పోస్ట్ మార్టమ్స్ అయితే కొన్ని విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ఎవరు చంపారు అని అయితే సెర్చ్ చేస్తారు. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే సెకండ్ మూవీ అమ్ము. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ ఉంటుంది మామ అసల. బట్టలు చింపేసుకోవాలనిపిస్తుంది ఆయన యాక్టింగ్‌కొచ్చేసి. అండ్ హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీలో కూడా సస్పెన్స్ అయితే బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసి హైలైట్ అని చెప్పాలి అసలు. మన నవీన్ చంద్ర గారికి వచ్చేసి ఈ మూవీలో బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అది వచ్చేసి మన హీరోయిన్ మీద చూపిస్తారు. హీరోయిన్ వచ్చేసి చివరికి ఏం చేస్తారనేది సస్పెన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఈ మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి మళ్ళీ నవీన్ చంద్ర గారిదే. మూవీ నేమ్ వచ్చేసి బ్లైండ్ స్పాట్. ఈ మూవీలో నవీన్ చంద్ర గారు అయితే పోలీసు. ఆ పోలీసు అయితే మర్డర్స్ ఎలా పట్టుకున్నారో, మర్డర్స్ వెనక ఏముంది అన్నదే మూవీ స్టోరీ. ఈ మూవీ కూడా వచ్చేసి చాలా బాగుంటుంది. మంచి సస్పెన్స్ మూవీ. ఈ మూవీస్లో క్రైమ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పాలి. నవీన్ చంద్ర గారి మూవీకి వచ్చేసి హైలైట్ అని చెప్పాలి అసలు. ఎవరైనా చూసిన వాళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ది వన్ ఆఫ్ ద యూట్యూబ్‌లో సస్పెన్స్ మూవీ అంటే ఇదే గుర్తొస్తుంది. బ్లైండ్ స్పాట్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మూవీ కూడా మన నవీన్ చంద్ర గారిదే 11. ఈ మూవీ వచ్చేసి పీక్స్ లెవెల్ అసలు. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లింగ్ మూవీలో మొత్తం అన్ని కలిపారని చెప్పాలి. ఇంతకీ వచ్చేసి ఒక సైకో ఉంటాడు. సైకో మర్డర్స్ చేస్తాడు. మన నవీన్ చంద్ర గారు అయితే అది కనిపెట్టాలి. ఇంతగా సైకో ఎవరో కాదు మన నవీన్ చంద్ర గారే. తన ఫ్లాష్ బ్యాక్‌లో అయితే స్టోరీ అయితే ఉంటుంది చిన్నప్పుడుది. ఆ స్టోరీ అయితే ఎలా ఉంది అన్నదే మూవీ స్టోరీ. స్టోరీ వచ్చేసి చాలా బాగుందని చెప్పాలి. మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన సస్పెన్స్‌కి. అండ్ నెంబర్ 5 మూవీ వచ్చేసి మన ఆనంద్ దేవరకొండ గారిది. ఈ మూవీలో సస్పెన్స్, క్రైమ్ రెండు కలిపి మూవీని అయితే మిక్స్ చేశారని చెప్పాలి. మూవీ నేమ్ వచ్చేసి హైవే. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి అయితే సెర్చ్ చేసి మూవీని అయితే చూస్తే బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పాలి. మూవీలో సస్పెన్స్ కానీ క్రైమ్ కానీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాలి యూట్యూబ్లో మన తెలుగులో సస్పెన్స్ అంటే. ఈ మూవీలో కూడా అండ్ ఫారెన్సిక్. ఈ మూవీలో సస్పెన్స్ ఉంటుంది మామ అసలు. సస్పెన్స్కి మనకి మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. ఈ మూవీ కూడా ఒకసారి అయితే సెర్చ్ చేసి అయితే వాచ్ చేసి మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. సస్పెన్స్ అయితే బాగా బిల్డ్ చేశారని చెప్పాలి. మన హీరో ఎవరో కాదు. హీరో వచ్చేసి ఏం చేస్తాడంటే ఫారెన్సిక్ రిపోర్టర్. ఆ ఫారెన్సిక్ నుంచి మర్డర్స్ని అయితే ఎలా కనిపెట్టాడు అనేది మూవీ స్టోరీ. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి చాలా బాగుంటుంది మామ. చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు మూవీని వచ్చేసి. ఇది కూడా యూట్యూబ్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మూవీ డార్క్. ఈ మూవీలో సస్పెన్స్, క్రైమ్ అన్నీ కలిపి ఉన్నాయి మామ. మూవీ వచ్చేసి చాలా బాగుంటుందని చెప్పాలి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ మూవీ నేను వచ్చేసి నైట్ టైం అయితే చూశాను. మూవీ వచ్చేసి హారర్ టైప్లో ఉంటుంది. హారర్ సస్పెన్స్. మూవీ వచ్చేసి చాలా బాగుంటుంది. మన హీరో లాంటి వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. వాళ్ళు ఎందుకున్నారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, వీళ్ళైతే మాయమైపోతూ ఉంటారు. ఎందుకు ఇదంతా జరిగిందని ఉంటుంది. మీకు ఈ 7 మూవీస్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.